హాయ్ అండి, అందరికి నమస్కారం. ఏపీలో స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి కూడా తల్లికి వందనం క్రింద ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు చొప్పున ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇవ్వబోతున్నట్లు మనకు ఎన్నికలలో భాగంగా కూటమి ప్రభుత్వం ప్రకటించడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు తల్లికి వందనానికి సంబంధించి కొన్ని అర్హతలు ఏమి, అనర్హతలు ఏమి అనే విధంగా కావాల్సిన డాక్యుమెంట్స్ మరియు ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వరు, అదేవిధంగా ఎప్పుడు ఇస్తారు, ఈ పథకం వచ్చే అవకాశం ఉంది, అదేవిధంగా ఈ పథకం రావాలంటే ఏమి చేయాలి, ఇవి అన్ని విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇక వివరాలకు వెళ్దాం. ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు ఉన్నప్పుడు అమ్మఒడి పథకాన్ని అయితే తీసుకుని వచ్చారు. సో అప్పుడైతే తల్లికి ఫస్ట్ విడతలో 15,000 రూపాయలు, రెండో విడతలో 14,000 రూపాయలను, మూడో విడతలో 13,000 రూపాయలు, ఇలా ఒక్కొక్కసారి 1,000 రూపాయలు కట్ చేసుకుంటూ వచ్చి ఒక కుటుంబంలో ఒక్కో విద్యార్థికి మాత్రమే 13,000 రూపాయలు అందించారు. ఇక కూటమి హామీలో భాగంగా కుటుంబంలో ఎంతమంది చదువుకునేవారు ఉంటారో అందరికీ కూడా 15,000 రూపాయలు ఇస్తామంటూ ఎన్నికలలో ప్రకటించడం అయితే జరిగింది. సో ఈ పథకంలో ఎవరికి రాదో చూద్దాం, అంటే ఎవరు అనర్హులో చూద్దామండి. ప్రభుత్వం నిర్దేశించిన అంశాలలో రాష్ట్రంలో ఉండే పేద ప్రజలు, అంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉండే పేదవారు మాత్రమే ఈ పథకానికి అర్హులని చెప్పడం జరుగుతోంది. పేదరికంలో ఉండే కుటుంబంలోని వారి నెలవారీ ఆదాయం సుమారు 10,000 రూపాయలు, పట్టణంలో నివసించే వారైతే వారి ఆదాయం 12,000 రూపాయలకు మించి ఆదాయం ఉండకూడదు. ఒకవేళ ఈ ఆదాయం ఎక్కువైతే ఈ పథకం అనేది వారికి వర్తించదండి. ఇక ఆదాయ పన్ను చెల్లించేవారు, అంటే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు కూడా ఆ కుటుంబంలో ఉన్నారంటే వారికి ఈ పథకం అనేది వర్తించదు. ఇక కేంద్ర రాష్ట్ర ఉద్యోగస్తులు కానీ ప్రభుత్వ పెన్షన్లు తీసుకునేవారు కుటుంబంలో ఉన్నా కూడా వీరికి కూడా ఈ పథకం అనేది వర్తించదండి. ఇక వ్యవసాయ భూమిలో కూడా కొన్ని రూల్స్ అయితే పెట్టడం జరిగింది. అవి మెట్ట అయితే 10 ఎకరాలకు లోపు ఉండాలి, మాగాణి అయితే 3 ఎకరాల లోపు ఉండాలి. ఈ రెండు కలిపి 10 ఎకరాలకు కూడా మించి ఉంటే వీరి కూడా ఈ పథకం అనేది వర్తించదండి. ఈ రెండు కలిపి 10 ఎకరాల కంటే లోపు ఉంటే మాత్రమే ఈ పథకం అనేది వర్తించడం జరుగుతుంది. ఇక విద్యుత్ వినియోగం అనేది సంవత్సరంలో సగటున 300 యూనిట్లు కంటే తక్కువ ఉండాలండి. ఈ 300 యూనిట్ కంటే ఎక్కువ ఎవరికైతే బిల్లు అనేది వస్తుందో, సరాసరి అనేది వస్తుందో వారికైతే ఈ పథకం అనేది వర్తించదు. ఒకవేళ ఈ 300 యూనిట్ కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు గమనించుకొని ఇదైతే సరి చేసుకోండి. ఇక 4 చక్రాల వాహనం ఉండేవారు, ఈ 4 చక్రాల వాహనం ఉన్న యజమానులకు సంబంధించి ట్యాక్సీ మరియు ఆటోల లేదా ట్రాక్టర్ నడుపుకునే వారికి ఈ మినహాయింపు అనేది మన ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగింది. అదే కాకుండా పట్టణంలో నివసిస్తూ ఉండే వారి ఇంటి స్థలం 1000 చదరపు అడుగులు మాత్రమే ఉంటేనే ఈ పథకానికి అర్హులని చెప్పడం అయిందండి. ఇక ఎవరెవరికి ఈ తల్లికి వందనం ఇస్తారు అనే విషయానికి వస్తే, గత వైసీపీ జగన్ గారి పాలనలో అమ్మఒడికి ఏ రూల్స్ అయితే ఉండేవో అవే రూల్స్ను ఇప్పుడు కూడా ఉండొచ్చు అని చెప్పడం జరుగుతోంది. ఒకవేళ మార్పులు చేర్పులు చేస్తే స్కూలుకు వెళ్ళారు అనే ఆలోచన వస్తుంది. అంటే ఏమైనా మార్పులు చేస్తే స్కూల్కు వెళ్ళరు అనే ఒక ఆలోచన అయితే వస్తుందండి. కాబట్టి ముఖ్యంగా ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివే వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింప చేయాలనే ఒక టాక్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ ప్రైవేట్ స్కూళ్ళలోకి ఇస్తారో ఎవరు అనేది వేచి చూడాలండి. గత ప్రభుత్వంలో అయితే గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకున్న
ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నా కూడా ప్రతి అందరికీ అమ్మఒడి అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి అదే విధానమే ఈ కూటమి ప్రభుత్వం పాటించాలనే అవకాశం అయితే ఉంది. గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే వారికి మాత్రం బోనస్ లాగా ఇంకొంత అమౌంట్ అనేది ఇవ్వచ్చు అనే ప్రచారం అయితే జరుగుతోంది. ఎవరైతే విద్యార్థి ఉన్నారో, విద్యార్థి తల్లి ఉన్నారో వారి ఇద్దరికి ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో ఉండాలండి. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారికైతే ఈ పథకాన్ని అయితే వర్తించడం జరగదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా విద్యార్థి మరియు తల్లి ఇద్దరు కూడా ఒకే రేషన్ కార్డులో ఉండాలి. మరియు విద్యార్థి స్కూల్లో హాజరు శాతం ఖచ్చితంగా 75% అయితే తక్కువ కాకుండా చూసుకోండి. ఇక 74% ఉన్నా కూడా ఈ పథకం వర్తించదు అండి. అదేవిధంగా ఇదే కాకుండా ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మాత్రం ఖచ్చితంగా ఇద్దరు ఉండాలి. హౌస్ హోల్డ్లో తల్లి ఉండాలి, ఒక చదువుకునే పిల్లవాడు ఖచ్చితంగా ఉండాలండి. లేకుంటే 100% ఈ పథకం అనేది వర్తించదు. ఈ తల్లికి వందనం పథకం అనేది మరో 2-3 నెలల్లో ఈ పథకం అమలుకు ఒక సర్వే నిర్వహించడం జరుగుతోంది. ఈ సర్వేలో విద్యార్థికి సంబంధించి, తల్లికి సంబంధించి ఖచ్చితంగా వివరాలు అయితే సేకరిస్తారండి. గతంలో చేసిన సర్వే అయితే తీసివేసి కొత్తగా సర్వే అయితే చేయడం జరుగుతుంది. దీనితో పాటు విద్యార్థికి ఈకేవైసీ కూడా చేయించాలి. ఆధార్ కార్డులో ఏ విద్యార్థికైతే 6 సంవత్సరాల నిండి ఉంటే తప్పనిసరిగా పిల్లవానికి వేలిముద్రలు అప్డేట్ చేయించండి. దానితో పాటు పిల్లవాని ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ అయితే లింక్ అయితే ఖచ్చితంగా చేయించండి. అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అయితే ఖచ్చితంగా చేయించండి. ఎన్పిసిఐ లింక్ అంటే ఏమీ లేదు, ఆధార్ కార్డ్కి బ్యాంక్ అకౌంట్ని ఖచ్చితంగా జత చేసి లింక్ అనేది ఖచ్చితంగా బ్యాంక్లో చేయించుకోండి. మన బ్యాంక్ అకౌంట్కి ఈ ఎన్పిసిఐ లింక్ లేకుండా పోతే మనకి ఎలాంటి అమౌంట్ అనేది ఖచ్చితంగా పడదండి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ లింక్ అనేది ఖచ్చితంగా చేయించుకోండి. అదేవిధంగా తల్లి యొక్క బ్యాంక్ బుక్ అనేది పనిచేస్తూ ఉండాలండి. అంటే బ్యాంక్ బుక్లో అమౌంట్ అనేది తీస్తూ మళ్ళీ వేస్తూ ఉండాలి. ఒకవేళ పాత బ్యాంక్ అకౌంట్ అనేది పూర్తిగా పనిచేయని పక్షంలో కొత్త బ్యాంక్ అనేది అకౌంట్ ఖచ్చితంగా తీసుకున్నట్లయితే దానికి కూడా ఖచ్చితంగా ఆధార్ కార్డ్ యొక్క లింక్ అయితే, అంటే బ్యాంకు వాళ్ళకి చెప్పి మాకు ఎన్పిసిఐ లింక్ అనేది ఖచ్చితంగా మీరు చేయండి అని వారితో చెప్పి చేయించుకోండి. ఇలా చేయించుకుంటే ప్రతి పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది పడడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఇలాంటి సమస్య రాకుండా అమౌంట్ అనేది పడడం జరుగుతుందండి. సో ప్రస్తుతానికి మన ప్రభుత్వానికి గతంలో అమ్మఒడికి ఏ రూల్స్ అయితే ఉన్నాయో అవే రూల్స్ ఫాలో అయ్యే అవకాశం అనేది చాలా ఉందండి. ఈ పథకం గొప్పతనం ఏమిటంటే, ఈ తల్లికి వందనం గొప్పతనం ఏమిటంటే, కుటుంబంలో ఎంతమంది చదువుతూ ఉన్నా, ఒక్కరు ఉన్నా, ఇద్దరు ఉన్నా, ముగ్గురు ఉన్నా, ఎంతమంది ఉన్నా కూడా అందరికీ కూడా ఈ పథకం ద్వారా అమౌంట్ ఇస్తాం అని కూటమి ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా విద్యార్థుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉన్నారో వారికి ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. అయితే ఈ పథకం అనేది ఇప్పుడే గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి డిసెంబర్ కానీ జనవరి నెలలో కానీ ఈ పథకం ప్రారంభమైతే జరుగుతుంది. మొదట బడ్జెట్ నిర్ణయించిన తర్వాతనే ఈ తల్లికి వందనం అనేది ఈ తల్లికి వందనం అనేది నోటిఫికేషన్ వెళ్ళడం జరుగుతుంది. సో ఇదే అండి ఈ వీడియోలో మనం తెలుసుకునే విషయాలు. మీకు ఈ విషయానికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచేయండి. నేను ప్రతి ఒక్కరికి వెంటనే కామెంట్ ద్వారా మీకు సమాధానం ఇవ్వడం జరుగుతుంది. అంతే అండి. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. చాలామంది మన ఛానల్ని చూస్తున్నారు కానీ ఎవరు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.